చంద్రుడిపై దాగి ఉన్న నిగూఢ రహస్యాలను ఛేదించేందుకు ఇస్రో సిద్ధమవుతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు ఇస్రో చైర్మన్ వి నారాయణన్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 7 ప్రయోగాలు చేపట్టనున్నట్లు వివరించారు. ఇందుకోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రయోగాలు ఇస్రోలో కీలకమైనవిగా చెప్తున్నారు ఆయన. సైన్స్ అండ్ టెక్నాలజీలో మన దేశం మరింత ముందుకు దూసుకెళ్లడమే లక్ష్యంగా అంతరిక్ష ప్రయోగాలకు రూపకల్పన చేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. ఇస్రో చేపట్టబోతోన్న ప్రయోగాల్లో వాణిజ్య కమ్యూనికేషన్ శాటిలైట్, బహుళ పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి కార్యక్రమాలు ఉన్నాయని స్పష్టం చేశారు. పూర్తిగా దేశీయంగానే మన పరిశ్రమలు తయారు చేసిన తొలి పిఎస్ఎల్వి రాకెట్ను నింగిలోకి పంపబోతున్నామని, ఇదొక మైలురాయి కాబోతోందని చెప్పారు. ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-4 మిషన్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేసిందని వి నారాయణన్ తెలియజేశారు. మన అంతరిక్ష యాత్రలో ఇదొక కీలక ప్రయోగం అవుతుందన్నారు. 2028లో చంద్రయాన్-4 ప్రయోగం నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు. అలాగే జపాన్కు చెందిన ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీతో కలిసి లూపెక్స్ ప్రోగ్రాం నిర్వహించనున్నామని వివరించారు. సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకునే దిశగా ముందడుగు వేస్తున్నామని తెలిపారు. 2035 నాటికి అంతరిక్షంలో ఇండియన్ స్పేస్ స్టేషన్ సిద్ధమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. భారత వ్యోమగాములను చంద్రుడి ఉపరితలంపైకి పంపించి క్షేమంగా వెనక్కు తీసుకొచ్చే ప్రయోగాన్ని 2040 నాటికి చేపట్టాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమకు సూచించారని ఇస్రో అధినేత స్పష్టం చేశారు.